సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు ఒక 2, 3 సంఘటనలు జరుగుతాయి ఆయన మొదటి సంవత్సరంలో. జరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక గురువుకి ఒక ఉత్తరం రాస్తాడు. ఈ గురువు ఎవరు అంటే గాంధీ బాంబేలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక జైన మత అవలంబకుడు. ఆయన పేరు రాజా చంద్ భాయ్. ఈ రాజా చంద్ భాయ్ బేసిక్గా జైన్ మతస్థుడు, వజ్రాల వ్యాపారి. ఆ వ్యక్తితో 1894లో మొదటిసారిగా గాంధీ తన ప్రశ్నలు వేస్తాడు. ఇట్లా నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను, నా చుట్టూ భారతీయులు చాలా అవమానాలు పాలవుతున్నారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో నీవు భారతీయుడిగా ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే లాయర్ కావచ్చు, వ్యాపారస్తుడివి కావచ్చు, కానీ నీకున్నటువంటి కామన్ టైటిల్, కామన్ పేరు ఏమిటంటే కూలీ. సమ్మి అనేవాడు. సమ్మి లేదా కూలీ అంటే భారతదేశం నుంచి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయినటువంటి కోటీశ్వరుడైనా సరే, అద్భుతమైనటువంటి బారిస్టర్ అయినా సరే, గొప్ప వైద్యుడైనా సరే, గొప్ప టీచర్ అయినా సరే, వాళ్ళు పిలిచే పిలుపు మాత్రం కూలీ. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నా భారతీయులు ఉన్నారు. నేను కూడా ఒక 2, 3 అవమానాలు భరించాను. రైల్వే ట్రైన్ నుంచి తోసివేయబడ్డాను. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే, అలాగే నేను హెయిర్ కటింగ్ సెలూన్కి వెళితే వాళ్ళు నాకు సెలూన్లో నాకు కటింగ్ చేయమని చెప్పారు. ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడు నేను ఉండాలా వద్దా, ఇక నేను ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలా అని 27 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఉత్తరం రాస్తాడు రాజ్-చంద్-భాయ్కి. రాజ్-చంద్-భాయ్ ఏం చేస్తాడంటే ప్రతి ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానం చెబుతూ, నీకింకా సమాధానాలు దొరక్కపోతే నేను నీ కోసం భగవద్గీత, వశిష్ఠ గీత అనే 2 పుస్తకాలు పంపిస్తున్నాను, వాటిని ఇంకా చదువు అని చెప్తాడు.